ఇక వార్త వివరాల్లోకి వెళ్తే విశాఖ రామకృష్ణ బీచ్ వద్ద ఏఎస్ఎఫ్, ఏవైఎఫ్, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ఆధ్వర్యంలో జలదీక్ష జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించే చర్యలను నాయకులు తీవ్రంగా ఖండించారు. ఉక్కు కర్మాగారం 32 మంది త్యాగంతో ఏర్పడిందని, ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. 34 ఫర్నిస్ బ్లాకులను ప్రైవేట్ చేయడం, 5,000 మంది కార్మికులను తొలగించడం తప్పు అని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించి సెయిన్ లో విలీనం చేయాలని, తొలగించిన కార్మికులను వెంటనే తిరిగి చేర్చాలని హితవు పలికారు. విశాఖ అతి చిన్న గ్రామంలో ఉండేటప్పుడుగా 32 మంది ప్రాణత్యాగాలతో ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చి ఆసియా ఖండంలో అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతంగా ఈ రోజు ఏర్పడిందంటే ఘనత విశాఖ స్టీల్ ప్లాంట్. వీళ్ళు కూటమి నాయకులు అధికారంలో లేనప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగకుండా తీసుకునే చర్యలు మావి అని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ గారి పెద్దలందరూ ప్రలోభాలు పలికి ఈ రోజు రాష్ట్ర ప్రజలు అత్యంత ఓట్ల మెజార్టీ గెలిచి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలను నెట్టనేలో ముంచడమే కాక తెలుగువాడి యొక్క ఆత్మ గౌరవాన్ని వీరి యొక్క సొంత లాభం కోసం బీజేపీ పెద్దల దగ్గర తాకట్టు పెట్టిన వైన మనం చూస్తూ ఉన్నాం. పక్కన అనకాపల్లి ఇంకా అక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ప్రారంభమే కాలేదు, ఆ కంపెనీ గనులు ఇవ్వాలని చెప్పేసి బీజేపీ పెద్దల దగ్గరికి వెళ్ళి చదవబడ్డారు. కానీ ఏదైతే ఇక్కడ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది స్టీల్ ప్లాంట్ గనులు అడగడం వల్ల వీళ్ళు ఎంతో మోసం చేస్తారో మనం చూస్తా ఉన్నాం. మేము ఏవైఎఫ్, ఏఎస్ఎఫ్, ఎన్ఎఫ్ మాట్లాడుకుని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగే విధంగా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వచ్చిన పర్యటనలో స్పష్టం చేయాలి. రేపు అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాలి. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద ఎంపీలతో ఒత్తిడి తేవాలి. లేకపోతే భవిష్యత్తులో యువతని సమీకరించి సమస్యల ఉద్యమాలకి శ్రీకారం చుడతామని చెప్తే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని మేము ప్రజా సంఘాలు హెచ్చరించడం జరుగుతూ ఉంది. నా పేరు వై రాంబాబు, అఖిల భారతీయ యువజన సమైక్య జిల్లా అధ్యక్షుడు.